హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఆర్ ఎడ్యుకేషన్స్. నేను మీ రాధాకృష్ణ, ఏఆర్ ఎడ్యుకేషన్ చైర్మన్. ఈరోజు మనము ఎంసీసీలో నిన్న రిలీజ్ అయిన డేట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది ఏ విధంగా ఉంటుందంటే, ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ క్లారిటీగా ఉంటుంది. ఏ విధంగా అంటే యాక్చువల్గా అందులో తీసేది ఏంటంటే 14th టు 28th రిజిస్ట్రేషన్ అండ్ దీనికన్నా బిఫోర్గా అంటే 15th ఆర్ 16th రోజు మీకు సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అవుతుందని చెప్తారు. ఆ సీట్ మ్యాట్రిక్స్ ఏంటనంటే ఏ ఏ కాలేజీలో ఎన్ని సీట్లున్నాయి? వాటిని ఏ విధంగా మీకు కేటగరీ వైస్ డివైడ్ చేశారు అనే దాని మీద ఉంటుంది. ఇందులో ఏ ఏ సీట్లు యాడ్ అవుతాయంటే ఎంసీసీలో ఆల్ ఇండియాలో ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజెస్ యొక్క 15% సీట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ కాలేజీలో ఎగ్జాంపుల్‌కి 100 సీట్స్ ఉండింటే అందులో 15 సీట్స్ ఆల్ ఇండియా కోటాకివ్వాలి. అంటే ఇప్పుడు మనకు గాంధీ కాలేజీలో 250 సీట్లున్నాయి. ఆ 250 సీట్లలో 30 ప్లస్ 7 మొత్తం 38 సీట్లు ఆల్ ఇండియా కోటాకు మీకు ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది గాంధీ కాలేజీ నుంచి. అలాగే ఉస్మానియా కాలేజీ నుంచి అండ్ మనకేది లాస్ట్‌కు మంచిర్యాలలో ఉన్న మంచిర్యాల మెడికల్ కాలేజీ నుంచి కూడా 15% సీట్ అనేది ఆల్ ఇండియా కోటాకు ఇవ్వడం జరుగుతుంది. కొంత ఎక్కడ జాప్యం జరుగుతదంటే, ఈ సీట్ల కాలిక్యులేషన్ అక్కడికి ఇవ్వడం కోసం కొంత జాప్యం జరుగుతుంది. ఆ జాప్యం వల్లనే కౌన్సెలింగ్స్ అనేది లేట్ అవుతాయి. సో, ఫస్ట్ మీకు నోటిఫికేషన్ ఎప్పుడు ఆన్ అవుతుందనంటే, ఆగస్ట్ 14థ్ రోజు వెబ్‌సైట్‌లో అప్రాక్సిమేట్‌లీ 12-1 మధ్యలో వెబ్‌సైట్ ఆన్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పటివరకు ఇచ్చిన రిజల్ట్ అంతా ఇప్పుడు మీకు స్టేట్‌లో గదా! అన్ని డీటెయిల్స్ యాడ్ చేస్తాం గదా! ఈ ఎంసీసీలో అంత అవసరం లేదు. ఆల్రెడీ మీ డాటా ఎప్పుడైతే మీరు నీట్ అప్లై చేశారో, ఆ డాటానే ఇందులో అప్‌లోడ్ అయి ఉంటుంది. జస్ట్ మీ అప్లికేషన్ నంబర్ కొడితే మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ద నెక్స్ట్ ప్రొసీజర్ ఈస్ పేమెంట్. ఫస్ట్ మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, దెన్ పేమెంట్ ప్రాసెస్. పేమెంట్ అనేది మీకు 24 అవర్స్‌లో అప్డేట్ అవుతుంది. స్టార్టింగ్ 14థ్, 15థ్ పే చేసుకున్న వాళ్ళకు 24 అవర్స్‌లో అప్డేట్ అవుతుంది. ఆ 24 అవర్స్ అనేదే మీకు 16థ్ నుండి వెబ్ ఆప్షన్ అని చెప్పేది. ఎప్పుడైతే మీరు ఈ 24 అవర్స్‌లో పేమెంట్ అప్డేట్ అవుతుందో, మీకు వెబ్ ఆప్షన్స్ కాలేజెస్ అన్నీ డిస్‌ప్లే అవుతాయి. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడం ఒక ఎత్తు, మళ్ళీ చాయిస్ లాకింగ్ ఒకటి. ఈ చాయిస్ లాకింగ్ అంటే ఏంటంటే, మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ఎన్ని సార్లు చేంజ్ చేయొచ్చంటే, నంబర్ ఆఫ్ టైమ్స్ చేంజ్ చేయొచ్చు మీరు. అంటే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు, 100 సార్లు కూడా చేంజ్ చేసుకోవచ్చు మీ ఆర్డర్‌ను. ఆ విధంగా మీకు ఎప్పటిదాకా ఛాన్స్ ఉంటది? మీరు చాయిస్ లాకింగ్ చేసే బిఫోర్ వరకు గూడా మీకు ఆప్షన్ అనేది ఉంటది. ఈ చాయిస్ లాకింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇచ్చిండు? 28థ్ ఆఫ్టర్‌నూన్ 4 నుంచి అంటే 4 పీఎం నుంచి ఆ 28థ్ 11:55 వరకు మీకు చాయిస్ లాకింగ్‌కి ఛాన్స్ ఇచ్చిండు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మర్చిపోతే అంటే చాయిస్ లాకింగ్ చేయడం మర్చిపోతే ఆటో లాకింగ్ ఉంటుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్‌గా చెప్తున్నాను. మీరు సింపుల్‌గా ప్రాసెస్ జేసుకోండి. ఒకసారి అప్లికేషన్ చేసుకునంటే ఆటోమేటిక్‌గా మీకు వెబ్ ఆప్షన్స్ పేమెంట్ చేసుకొని వెబ్ ఆప్షన్ చేసుకునంటే మీరు ఆటోమేటిక్‌గా చాయిస్ లాక్ అవుతుంది. ఇంకా చాయిస్ లాక్ చేసుకుంటే బెటర్ అన్నట్టు. అంటే మనకు ఆ మాత్రం డౌట్ కూడా లేకుండా బెటర్‌గా ఉంటుంది. ఆ చాయిస్ లాక్ చేసుకున్నాక ఏంటంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తది మీకు. డైరెక్ట్‌గా మీకు సీట్ అలాట్‌మెంట్ జరగదిక్కడ. ప్రొవిజనల్ సీట్ అలాట్‌మెంట్ అనేది ఒక రోజు ముందుగా వస్తుంది. అది మీకు 24 అవర్స్ డిస్‌ప్లే అవుతుంది. ఆ ప్రొవిజనల్ తర్వాత ఇంకేమన్నా చిన్న చిన్న చేంజెస్ అంటే కాలేజ్‌లో యాడ్ అవ్వడం గాని ఏదైనా జరిగితే మీకు ఇమ్మీడియేట్‌గా అక్కడే జరుగుతది. ఆ ప్రొవిజనల్ ప్రకారంగా ఆ ఒకరోజు చూపిస్తారు. నెక్స్ట్ రిజల్ట్ అనేది 23rd రోజు డిస్‌ప్లే చేస్తారు. ఓకే. ఈ విధంగా మీకు రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత అక్కడ మీరు అలాట్‌మెంట్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకొని, మీరు కాలేజ్‌కెళ్ళి 24థ్ నుంచి మీకు అలాట్‌మెంట్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ అలాట్‌మెంట్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకొని రెస్పెక్టివ్ కాలేజెస్‌కెళ్తే 29థ్ వరకు వాళ్ళు ఏదైతే ఫీజ్ ఉంటుందో, ఆ ఫీజ్ పే చేస్తే మీకు ఆబ్వియస్‌గా ఈ అలాట్‌మెంట్ అంటే మీకు సీటు కన్ఫర్మేషన్ అవుతుంది. మీరు వెళ్ళి అలాట్‌మెంట్‌ను అక్కడ సబ్మిట్ చేసి, వాళ్ళు సబ్మిషన్ యాక్సెప్ట్ చేస్తేనే మీకు సీట్ అలాట్‌మెంట్ అవుతుంది. ఇదొకటి క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఎంసీసీ కౌన్సెలింగ్. ఇందులో నేను మీకు చెప్పాల్సిందేంది? 2 విషయాలు మర్చిపోయాను. ఒకటి ఏది రిజిస్ట్రేషన్ ఫీజ్ ఎంత? రిజిస్ట్రేషన్ ఫీజ్ వచ్చేసి బీసీ అండ్ ఓసీలకు 10,000 అంటే అప్రాక్సిమేట్‌లీ నాకున్న ఐడియా ప్రకారం చెప్తున్నాను. 10,000 అది ఎస్సీ, ఎస్టీలకు 5,000 ఇది మీకు రిఫండబుల్. 100% రిఫండొస్తుంది. ఇది మీకు ఆ రిఫండ్ అయిన లిస్ట్ కూడా వాళ్ళు ఎప్పుడైతే కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత 45 డేస్ తర్వాత
మీకు పెట్టడం జరుగుతుంది. ఓకే. కమింగ్ టు ద సెకండ్ ఫేజ్. ఈ 29థ్ రోజు మీకు ఏదైతే రిపోర్టింగ్ అయిపోతుందో, ఎంతమంది రిపోర్ట్ చేశారు, ఎంతమంది నాన్ రిపోర్టింగ్ ఉన్నారు చూసిన తర్వాత, మీకు నెక్స్టు అదంతా లిస్ట్ మీకు మళ్ళీ ఫిఫ్త్ రోజు డిస్‌ప్లే అవుతుంది. ఎవరెవరు రిపోర్ట్ చేశారు, ఎవరెవరు రిపోర్ట్ చేయలేదన్నవి లిస్ట్ పెట్టి, ఈ సెకండ్ రౌండ్ రిజిస్ట్రేషన్ ఇందులో చూడండి మన స్టేట్‌లో తెలంగాణలో అయితే వన్ టైమ్ రిజిస్ట్రేషన్. అది గూడా ఒకేసారి రిజిస్ట్రేషన్. ఆ రిజిస్ట్రేషన్ తర్వాత ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ కండక్ట్ జేస్తారు. కానీ ఆల్ ఇండియా కోటాలో గాని, అది కర్ణాటకలో గాని, లేదా తమిళనాడులో గాని ఎవ్రీ టైమ్ దే ఓపెన్ న్యూ రిజిస్ట్రేషన్స్. అంటే ఫస్ట్ ఫేజ్‌లో అప్లై చేసుకున్న వాళ్ళు సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సేమ్ ప్రొసీజర్. ఒకసారి పైకెళ్ళు. దెన్ మీరిక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. అదే మీరు డీమ్డ్ యూనివర్సిటీస్ అయితే డీమ్డ్ యూనివర్సిటీస్ అయితే డీమ్డ్ యూనివర్సిటీస్ అయితే ఓకే. 1 సెకండ్ ఆపేయి. ఇక్కడ ఆపేయి. ఓకే. ఒకవేళ డీమ్డ్ యూనివర్సిటీ అయితే ఫర్ ఎగ్జాంపుల్ డీమ్డ్ యూనివర్సిటీకి మీరు ఆహ్, మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసినా లేదా మేనేజ్మెంట్ కోటాకి ఒకవేళ ఫస్ట్ ఫేజ్ గాని, సెకండ్ ఫేజ్ గాని మీరు డీమ్డ్ యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలి అనుకునుంటే మాత్రం మీరు ఖచ్చితంగా 2,00,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐ కేటగిరీ అయితేనేమో ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్. ఎన్ఆర్ఐ కేటగిరీకి వీళ్ళు ఖచ్చితంగా ఒక ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఆ ప్రొసీజర్‌ని మీరు కంపల్సరీ ఫాలో ఉంటది. ఒకటి ఎంబసీ లెటర్ అండ్ ఆహ్, వీసా, పాస్‌పోర్ట్, బ్యాంక్ స్టేట్‌మెంటు స్టేట్‌లో అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ అవసరం లేదు. ఈ 3 డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా ఉంటే సరిపోతుంది. ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్సే పెట్టండి. ఎక్కడైనా వేరేవి తీసుకునుంటే మాత్రం నేషనల్‌లో వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే వీళ్ళకి యాక్సెస్ ఉంటుంది. కాబట్టి చెక్ జేస్తారు. క్లియర్‌గా చూసుకోండి మీరు. వీసా, పాస్‌పోర్ట్, ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ మస్ట్ అండ్ షుడ్‌గా పెట్టండి. ఓకేనా? దెన్ దీనికి కూడా రిజిస్ట్రేషన్ 2,00,000 కడితే మీకున్న డీమ్డ్ కాలేజ్‌లో సీట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. లేదు అనంటే ఆల్ ఇండియా కోటాకు ఈ 10,000 గాని, 5,000 గాని ఏంటి మన ఎస్సీ, ఎస్టీలకు 5,000 ఓబీసీ అండ్ ఓసీలకు జనరల్‌కైతే 10,000 ఓకే. ఇది అయిపోయిన తర్వాత మీరు కమింగ్ టు ద సెకండ్ కౌన్సెలింగ్ సేమ్ ప్రొసీజర్. మీకు ఫిఫ్త్ రోజు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి. ఆ ఫిఫ్త్ రోజే మీకు సీట్ మ్యాట్రిక్స్ అనేది అప్‌లోడ్ చేస్తారు. దెన్ అప్పటినుంచి అప్లికేషన్ వచ్చేసి మీకు 10థ్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. దెన్ ఫస్ట్ రోజు రిజిస్ట్రేషన్ జరిగిన మరుసటి రోజు నుంచే మీకు వెబ్ ఆప్షన్ చాయిస్ ఫిల్లింగ్ అనేది ఉంటుంది. దెన్ దాని తర్వాత సేమ్ యాస్ ఇట్ ఈస్‌గా మీకు ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఉంటుంది. దెన్ కమింగ్ టు ద రిజల్ట్ 13థ్ రోజు ఉంటుంది. సెకండ్ నుంచి 21 సెకండ్ నుంచి 22 సెప్టెంబర్ దాకా రా రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ వచ్చేసి 21, 22 2 డేసే ఇచ్చారు. సెకండ్ ఫేజ్‌లో గుర్తించండి. ఈ కంపల్సరీగా మీరు సెకండ్ ఫేజ్‌లో కొంచెం త్వరపడాల్సి ఉంటుంది. థర్డ్ ఫేజ్ వచ్చేసి మీకు 26 సెప్టెంబర్ స్టార్ట్ అవుతుంది. దెన్ అక్టోబర్ 2 దాకా ప్రొసీజర్ ఉంటుంది. సేమ్ చాయిస్ ఫిల్లింగు అండ్ ప్రాసెసింగ్ అలాట్‌మెంట్ అండ్ రిజల్ట్స్. దాని తర్వాత రిపోర్టింగ్ వచ్చేసి 6 డేస్. ఓకేనా? మీరు రిపోర్టింగ్ చేస్తేనే మీ సీటు అదుంటుంది. మీరు కట్టిన అమౌంట్ ఏదైతే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ డీమ్డ్ కాలేజీలో మాకు కావాలి అనుకునంటేనేమో 2,00,000 లేదంటే ఆల్ ఇండియాలో పార్టిసిపేట్ చేస్తాం అనుకునంటే మీరు 10,000 ఏదైతే మీరు చేసుకున్నారో, ఆ అమౌంట్ మీకు రిఫండ్ అవ్వాలి అనంటే ఖచ్చితంగా మీరు సీట్ అలాట్‌మెంట్ కాకపోతే మాత్రమే మీకు ఆ అమౌంట్ రిఫండ్ అవుతుంది. ఒకవేళ మీ సీట్ అలాట్ అయ్యి నాట్ రిపోర్టింగ్‌లో ఉంటే మాత్రం మీకు ఆ అమౌంట్ అనేది రిఫండ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ 2,00,000 మీ ఎగ్జాంపుల్ చెప్తున్నా జేఎస్ఎస్‌లో మీకు సీట్ అలాట్ అయింది. మీరు ఆ కాలేజీ ఫీజు తర్వాత తెలుసుకోనో లేకపోతే కొన్ని అనివార్య కారణాల్లో జేఎస్ఎస్ వద్దనుకున్నారనుకోండి. సో, మీకు ఈ కట్టిన 2,00,000 రిఫండ్ అవ్వదు. ఓకే. లేదు మీకు 4 ఫేజ్‌లో గాని, 3 ఫేజ్‌లో గాని ఏ కాలేజీలో సీట్ రాలేదు. అప్పుడు, అప్పుడు మాత్రమే మీకనేది రిఫండ్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీకు ఫీజ్ రిఫండ్ అవ్వాలంటే అలాట్‌మెంట్ అయితే మీకు ఎట్టి పరిస్థితిలో రాదు. అలాట్‌మెంట్ కాకపోతే మీ ఫీజు మీకు రిఫండ్ అవుతుంది. ఒకవేళ కాలేజీలో సీటొచ్చింది. మీరు కాలేజ్ జాయిన్ అయ్యారు. ఆ 2,00,000 అనేది మీ ఇన్‌స్టిట్యూషన్ ఫీజ్‌లో మైనస్ చేస్తారు. అంటే 2,00,000 మీకు కౌంటబుల్. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ది స్టే వేకెన్సీ. ఇప్పటివరకు ఏదైనా సీట్లు మిగిలున్నాయి. ఎక్కడన్నా గవర్నమెంట్ కాలేజీలో గాని ఏదైనా ఆహ్, వచ్చేసి మీకు ఈ డీమ్డ్ కాలేజ్‌లో గాని సీట్లు మిగిలితే
మీకు స్టే వేకెన్సీ రౌండ్‌లో మళ్ళీ అప్లికేషన్స్ ఓపెన్ చేస్తారు. యాస్ పర్ థట్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అప్పటి వరకు సీట్ వచ్చినోళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. లేదు కొత్త వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్పటి వరకు సీట్ వచ్చి రిపోర్ట్ చేయని వాళ్ళు మళ్ళీ మేము స్టే వేకెన్సీ రౌండ్‌లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే మాత్రం మళ్ళీ ఒకవేళ సీట్ వచ్చి పార్టిసిపేట్ చేద్దాం అనుకునంటే అప్పటి రిపోర్ట్ చేయకపోతే మాత్రమే నేను చెప్పేది. రిపోర్ట్ చేయకపోతే అప్పటి వరకు ఉన్నది మీకు అప్లికేషన్ వర్తించదు. మళ్ళీ న్యూ అప్లికేషన్ చేసుకోవాలి. ఈ ఎస్సీ ఆల్ ఇండియా కోటాకైతేనేమో 10,000 పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదు ఈ మీరు ఆహ్, డీమ్డ్ కాలేజ్‌కైతేనేమో 2,00,000 పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, యాజ్ యూజువల్‌గా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. ప్రతిదానికి మీకు ఎన్ఆర్ఐకి అప్లికేషన్‌కి ఒక డేట్ ఇస్తాడు. ఒక మెయిల్ ఐడీకి మీరేం చేయాలంటే మీ డాక్యుమెంట్స్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఎన్ఆర్ఐకి ఎవరెవరు అప్లికేషన్ చేశారో ఆ రిపోర్ట్ మీకు మళ్ళీ మీ మెయిల్‌కే వస్తుంది. సో, అదే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి. సీట్ అలాట్‌మెంట్ ఉంటుంది. అండ్ ఫైనల్ రిజల్ట్ వస్తుంది. రిపోర్టింగ్ ఉంటుంది. ఈ విధంగా మీకు ఓవరాల్‌గా మీకు కౌన్సెలింగ్ ప్రొసీజర్ ఎంసీసీలో ఉంటుంది. ఓకే. దీనికి ఆల్మోస్ట్ మన స్టేట్ దానికి చాలా డిఫరెన్స్ ఉంది తెలంగాణకైతే. లేదు కర్ణాటకకైతేనే యాజ్ యూజువల్‌గా ఇక్కడెలా అంటే ఎంసీసీలో ఎలా ఉంటుందో కర్ణాటకలో ఉంటుంది. కానీ మన స్టేట్‌లో అలా కాదు. కొంత డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకేసారి రిజిస్ట్రేషన్స్ వదులుతాడు. మళ్ళీ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఆ రిజిస్ట్రేషన్‌లోనే అందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ ద సెన్స్ ఆన్‌లైన్‌లోనే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. మీకు దాని తర్వాత ఎవరెవరు అప్లై చేశారు, ఎంతమందిలో మెరిట్ లిస్ట్ అని ఒక మెరిట్ లిస్ట్ ఇస్తాడు. దాని ప్రకార దాని ప్రకారంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇంకా ఈ కౌన్సెలింగ్స్ మీద గానీ, రిజర్వేషన్స్ మీద గానీ, లేదా సీట్ అలాట్‌మెంట్ గురించి ఏమైనా డౌట్లుండుంటే కిందున్న నంబర్‌కి కాల్ చేయండి. ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ ఏఆర్ ఎడ్యుకేషనల్ సొల్యూషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎటువంటి వీడియోలు మేము అప్‌లోడ్ చేసినా మీకు ఇమ్మీడియేట్‌గా మీకు నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఫర్ ఆల్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.